నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. నెల్లూరు జిల్లా కావలిలో ఏబిఎం సంస్థల అధినేత రెవరెండ్ డాక్టర్ గుండెమడుగుల దివాకర్ దంపతులు శనివారం కావలి పట్టణంలోన జమునా కాంప్లెక్స్ లోని ఫంక్షన్ హాల్లో జర్నలిస్ట్ గర్ర వెంకటేశ్వర్లు మనవరాలు నామకరణం ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా దివాకర్ దంపతులు ఇద్దరు బేబీని ఆశీర్వదించి బేబీకి పేరు పెట్టారు. బేబీ ఆయురారోగ్యాలతోటి 100 ఉండాలని, ఉన్నతమైన చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నామన్నారు. అనంతరం దైవ సందేశం బోధించారు. అందరూ చెప్పకూడదు, చెప్పకూడదు అందరూ. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాలని తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్య ఎంతో మంచిగా దేవుడి నామంలో ఆయన ఆశీర్వాదంతో దేవుడి కృపతో ఆ బిడ్డకు నామకరణం చేశారు. అందరి దైవజనుల మధ్యలో, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్యలో దేవుని కృపతో ఆయన ఆశీర్వాదంతో ఆ బిడ్డను దేవుడు బాగా ఆశీర్వదించాలని, దేవుని కృపలో ఆ బిడ్డ వర్ధిల్లాలని, ఆ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆ బిడ్డకు వాడి తల్లిదండ్రులకు ఉండాలని బిడ్డను ఆశీర్వాదిస్తూ ప్రిషా హదస్స దేవుడి నామంలో నామకరణం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవుని వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. చిన్న బిడ్డలు దేవుని ద్వారా, పెద్దల ద్వారా ఆశీర్వదింపబడాలి. ఈ యొక్క బిడ్డలు పేరెంట్స్ లేక వారి తాతగారు, అమ్మమ్మ వీళ్ళందరూ ఈ కార్యం జరిగించడం క్రిస్టియానిటీలో చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. బైబిల్లో చాలా డిగ్రీల మన పాస్టర్ గారు కళప్రసాద్ గారు మార్కు సువార్త గురించి చెప్పారు. దట్ ఈస్ ట్రూ. చిన్నపిల్లల్ని ఆటంకపరచక నా ఎందుకు రానివ్వండి, దేవుని వాక్యం. చిన్నపిల్లల్ని యేసుక్రీస్తు చాలా ప్రేమించాడు. యేసుక్రీస్తు చిన్నపిల్లలను ప్రేమించినట్టుగా ఏ దైవజనుడు కూడా ప్రేమించాడు. దట్ ఈస్ బైబిల్లో ఉన్న సత్యాలు. మానవులుగా మనం కూడా ఆ బిడ్డల్ని చాలా చక్కగా పెంచాలి. తల్లిదండ్రులు ఆ బిడ్డలకు కావాల్సిన ప్రతిదీ అనుగ్రహించాలి. చదువునివ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి, సంస్కారం నేర్పించాలి. ఇవన్నీ ఒక గుడికి పోతే రావు, లేక ఒక దేవాలయం పోతే రావు, లేక ఒక మసీదుకి పోతే రావు. ఇది పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇవి దేవుని దయతోనే పేరెంట్స్ ఇది నేర్పించాలి. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో, వందల కుటుంబాలు, వేల కుటుంబాల్లో ప్రార్థన కార్యక్రమం ఎవ్రీడే ఉంటుంది. ఈ ప్రార్థన ఈవినింగ్ టైమ్స్లో ఉంటుంది. జనరల్గా కుటుంబ ప్రార్థన అంటారు. ఈ కుటుంబ ప్రార్థన తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని బిడ్డను పెట్టుకొని సంగీతంతో పాటలు పాడుతూ, కంజర కొడుతూ, వాక్యం చెప్పి బిడ్డలు ఎలా బతకాలి, ఎలా జీవించాలో ప్రతిదినం ప్రార్థనలో ఉంటుంది. అందుకని